వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం. సాగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన పార్టీ అభ్యర్థి నోముల భరత్. సీఎం జగన్పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్. వైద్య ఆరోగ్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేయడం లేదని విమర్శ. ఏలూరులోని సద్భావన మెడికల్ దుకాణంపై తనిఖీలు. అవకతవకల గుర్తింపుతో మెడికల్ షాప్ను సీజ్ చేసిన అధికారులు. శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ డీఎస్పీ శివరామరెడ్డి ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన సదస్సు. కరోనా కట్టడికి స్వీయ నిర్బంధం అత్యవసరమని స్పష్టం. సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు. రాజేంద్రనగర్లో సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు. డీటెయిల్స్ చూస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంపై ఆ పార్టీ అభ్యర్థి నోముల భరత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని సీఎం కేసీఆర్కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. తనను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ప్రజలకు పాదాభివందనలు తెలిపారు. గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దానికోసం కష్టపడ్డ ప్రతి ఒక్క ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, అలాగే ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే నాకు ఓటేసి ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్తా అని చెప్పేసి ఈరోజు నన్ను ఆశీర్వదించి ముందుకు పంపించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే నన్ను ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని మా నాన్నగారు ఏ ఆశయంతో అయితే ఈ నియోజకవర్గాన్ని ఆ రోజు గెలిచిన తర్వాత ముందుకు నడిపిస్తున్నాడో అట్లా ఖచ్చితంగా నడిపిస్తానన్న నమ్మకం నాపై ఉంచినందుకు నాగార్జున సాగర్ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మా నాన్నగారు ఏ ఆశయంతో అయితే గెలిచిన తర్వాత మీ అందరికీ తోడ్పాటుగా ఉంటూ సహకారంతో మీ మధ్యలోనే ఉంటూ ఏ విధంగా అయితే నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేసిరో ఆ రకంగా తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటూ కృషి చేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి సహాయ సహకారాలతోటి ఈ నియోజకవర్గాన్ని, అలాగే మన మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి అండతోటి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ విజయం కేసీఆర్ గారిదండి. కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురావడమే కాకుండా తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఈరోజు ఈ బై ఎలక్షనే కాదు ఏ ఎలక్షన్ పెట్టినా కానీ ఖచ్చితంగా జనాలందరూ టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని చెప్పడానికి ఈరోజు ఏదైతే ఘన విజయం 19,000 పైచిలకు ఓట్లు రావడం అనేది నిజంగా ఈ విజయం టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలది కేసీఆర్ గారిదనే చెప్తారు. నాదేం లేదండి, బై ఎలక్షన్ ఆ రోజు కూడా చెప్పినాం. ఆ రోజు అందరూ బై ఎలక్షన్ కాబట్టి వాళ్ళు మర్యాదపూర్వకంగా ఖచ్చితంగా కప్పుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి జనాలు మేము వాళ్ళ వెంట ఉన్నామని చెప్పినా కానీ మళ్ళీ వాళ్ళు పోటీ చేయడం అనేది అప్పుడే చెప్పినాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటారని ఇది ఆ రోజు మళ్ళీ రుజువైంది. సార్ మీకోసం మీ విజయం కోసం మంత్రి గారు, ఎమ్మెల్యేలందరూ కష్టపడ్డారు సార్, కార్యకర్తలు కష్టపడ్డారు, వారికి ఏం చెప్తారు? వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఎందుకంటే ముఖ్యంగా నాకు మా నాన్నగారి తర్వాత ఆశయాలు ముందు తీసుకెళ్తా అని చెప్పేసి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కావచ్చు, అలాగే ఇన్ఛార్జిగా వచ్చి నిరంతరం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలు ఒక సామాన్య కార్యకర్తగా ప్రతి ఒక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అలాగే వచ్చినటువంటి చైర్మన్లు కావచ్చు, ఎంతోమంది టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి ఒక్క పార్టీ నాయకులు ఈరోజు సామాన్య కార్యకర్తలాగా ఇంటింటికి వెళ్ళి పథకాలు వివరించి ఈరోజు ఇంత భారీ విజయానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్క ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు, ఎంపీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనాలు. లిఫ్ట్ కంప్లీట్ చేస్తారా సార్? ఇంకా అభివృద్ధి మీద దృష్టి పెడతారా? ఖచ్చితంగా మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మొన్న సభ రోజే అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. వచ్చే ఎలక్షన్ ఖచ్చితంగా అది లిఫ్ట్ పూర్తి చేయకుండా మళ్ళీ ఓట్లు అడగమని చెప్పేసి ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు చూస్తున్నాం. మళ్ళీ కరోనా
మొదలై ఎన్నో కష్టాలు పాలవుతున్నాం. అయినా కానీ ఏ సంక్షేమ పథకం ఆగకుండా అన్నిటికీ నిధులు కేటాయించి ఇంకా అన్ని వర్గాల వెంట ఉంటాం, ఎంత కష్టం వచ్చినా కానీ పేద ప్రజల వెంట ఉంటామని చెప్పేసి ఈరోజు ఇంత కష్టకాలంలో కూడా ఇంకా మనకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దేవుడి అండతోటి ఖచ్చితంగా మేము వచ్చే ఎలక్షన్ లోపు ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని అనుకుంటున్నాం. కష్టకాలంలో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. వ్యాక్సిన్ను త్వరితగతిని అందించేలా చొరవ తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి ఏమి చేస్తున్నారని నిలదీశారు. కృష్ణా జిల్లా నందిగామలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్పై సీఎం జగన్ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని, దహన సంస్కారాలు నిర్వహించడానికి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటే వాలంటీర్లు ఏం చేస్తున్నారని, వైద్య ఆరోగ్య సిబ్బందిని సమర్థవంతంగా పని చేయించడంలో అధికారులు వైఫల్యం చెందారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి వ్యాక్సినేషన్, ఆక్సిజన్పై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ అందక ఇవాళ అనంతపురం కావచ్చు, చాలా జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున మరి రోగుల బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు పత్రికల్లో వస్తూ ఉన్న వార్తలు వింటా ఉంటే హృదయం కలిసేస్తూ ఉంది. ప్రాణవాయువే ప్రజలు ఊపిరి తీసేస్తూ ఉంది. అందక వాళ్ళ ప్రభుత్వాల ఘోర తప్పిదం, ప్రభుత్వం యొక్క ముందు చూపు లేనితనం, ప్రణాళిక లేనితనం. ఎందుకంటే 20 మార్చిలోనే లాక్డౌన్ పెట్టుకొని మరి పెద్ద ఎత్తున ప్రజలను సమాయత్తం చేయాల్సిన ప్రభుత్వం కరోనా మొదటి వేవ్ తర్వాత బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా, ప్రణాళిక లేకపోవడం వల్ల ఇవాళ కరోనా కష్టాలు వచ్చాయి. మరి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక వ్యాక్సిన్, కోవాక్సిన్ తయారవటం, దేశంలో 2 వ్యాక్సిన్లు అందుబాటులో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపుతో ఎవరైతే అడ్వాన్సెస్ ఇచ్చి ఎవరైతే ముందు చూపుతో ముందుకెళ్ళారో ఆ రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు అందుబాటులో వచ్చాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో దగ్గర 4 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండగా 18-45 ఏళ్ల మధ్యలో వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వలేమని వాళ్ళ సలహాదారులు సజ్జలు మాట్లాడుతూ ఉన్నాడు. సంవత్సరం అవుతుంది వ్యాక్సిన్ ఇవ్వాలంటే. అసలు ఏం మాత్రం కూడా బాధ్యత లేకుండా ఆరోగ్య శాఖ మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రజలకు మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి, ఆక్సిజన్ ఏ విధంగా మేము నిరోధించాం, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం, లేదా ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని బాధ్యత గల ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చేంత వరకు మాట్లాడాల. నేను అడుగుతా ఉన్నా, మీ నాడు నేడు సమీక్షలో మీ రంగు వేసే కార్యక్రమాలు ఇవన్నీ పక్కన పెట్టి మీడియా ముందుకి ముఖ్యమంత్రి గారు తాడేపల్లి రాజప్రసాదం నుంచి మీడియా ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, అధికారపూర్వకంగా ఎంతమంది చనిపోతున్నారు, అనధికారికంగా ఎంతమంది చనిపోతున్నారు, ఒక్కొక్క మార్చురీలో ఒక్కొక్క ప్రభుత్వ హాస్పిటల్లో గుట్టలుగా సవాలు పడి ఉన్నాయి. నిన్న ఇబ్రహీంపట్నంలో ఒక హాస్పిటల్లో ఆక్సిజన్ అందక ఆ కుటుంబ సభ్యుడు కష్టం చెప్పుకుంటే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సద్భావన మెడికల్ దుకాణంలో విక్రయాలపై అవకతవకలపై అధికారులు రంగంలోకి దిగారు. కరోనా రోగులు వినియోగించే పల్స్ ఆక్సిమీటర్ను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా పల్స్ ఆక్సిమీటర్పై విక్రయించే ధరతో పాటు తయారు చేసే సంస్థ పేరు లేనట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా దృష్టికి రావడంతో ఆయన ఆదేశాల మేరకు సద్భావన మెడికల్ దుకాణంపై తనిఖీలు చేసినట్లు ఏలూరు ఎంఆర్ఓ సోమశేఖర్ తెలిపారు. ఈ దాడుల్లో ఎంఆర్ఓ సోమశేఖర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ అబీద్ అలీ, ఎంహెచ్ఓ గోపాల్ పాల్గొన్నారు.
సద్భావన మెడికల్ దుకాణంపై పూర్తి నివేదిక తయారు చేసి కలెక్టర్కి అధికారులు అందజేస్తామన్నారు. మెడికల్ దుకాణంలో అవకతవకలు గుర్తింపుతో మెడికల్ షాప్ను అధికారులు సీజ్ చేశారు. నుంచి అధిక రేట్లకు పల్స్ ఆక్సిమీటర్లు విక్రయిస్తున్నారని, అలాగే బ్రాండ్ లేనటువంటి మరి ఆరోగ్య ప్రమాణాలకు సంబంధించినంత స్థాయిలో లేనటువంటి పల్స్ ఆక్సిమీటర్లను విక్రయిస్తున్నారని మరి కొన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చినటువంటి మీడియా కథనాలపైన ఈ రోజున కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు అలాగే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు వారితో కలిసి టీమ్గా వచ్చి మేము ఈ సద్భావన మెడికల్స్ అనేటువంటి దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సదరు మెడికల్స్ షాప్ వారు కొనుగోలు చేసినటువంటి మరి పత్రాలను పరిశీలించి కొన్ని లోపాలను కనుగొనడం జరిగింది. దానికి సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం జరుగుతుంది. సదరు షాప్ యజమానికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు అలాగే ఎంహెచ్ఓ గారు పూర్తి స్థాయిలో తనిఖీ చేసి వారికి సంబంధించినటువంటి నివేదికలను కూడా ఉన్నతాధికారులకు అందజేయడం జరుగుతుంది. అవకతవకల్లో భాగంగా ఇన్వాయిస్లో ఈ యొక్క ఏదో ఆక్సిమీటరు ఎటువంటి మరి బ్రాండెడ్ నేమ్ లేకుండా అలాగే మ్యానుఫ్యాక్చరర్ నేమ్ లేకుండా ఇన్వాయిస్లో కనుగొనడం జరిగింది. అలాగే బిల్లులు కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బిల్లు కాకుండా 4-5 సంబంధించి వ్యక్తులకు సంబంధించి ఒకే బిల్లు రైజ్ చేయటం కూడా గుర్తించడం జరిగింది. ఆరోగ్య ప్రమాణాలకు తగినంత విధంగా లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క పల్స్ ఆక్సిమీటర్లను ఉపయోగించడం ద్వారా ముఖ్యంగా రోగులకు వారి యొక్క ఆక్సిజన్ లెవెల్స్ సరిగా చూపే అవకాశం లేనందువలన దానివలన వారి ఆరోగ్య స్థితిగతులు మరి భద్రతాపరంగా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్న దృష్ట్యా మరి ఈ రోజున దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి జిల్లా కలెక్టర్ వారికి నివేదిక. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీ శివరామరెడ్డి ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు స్వీయ నిర్బంధన చేపట్టాలని, ఇదే శ్రీరామ రక్ష అని, కరోనా కట్టడికి స్వీయ నిర్బంధం అత్యవసరమని స్పష్టం చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో కాశీబుగ్గ పోలీసులు లాక్డౌన్ను మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పక్కాగా అమలు చేస్తున్నారు. స్టే హోమ్, స్టే సేఫ్, మాస్కులు పెట్టుకోండి, కరోనాకు చెక్ పెట్టండి వంటి నినాదాలతో బ్యానర్లు, ప్లకార్డులు చేత పట్టుకొని పలాస, కాశీబుగ్గ పట్టణంలో వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ శివరామరెడ్డి మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరమని, ప్రజలందరూ ఇళ్లలో ఉండాలని, అనవసరంగా ఎవరు బయట తిరగవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ శంకర్రావు, ఎస్ఐ శంకర్రావు, ఏఎస్ఐ శేఖర్, హెచ్సీలు ఢిల్లీ, కోటీలు, కానిస్టేబుల్ ఢిల్లీ, గిరి తదితరులు పాల్గొన్నారు. సదస్సు కోసము ఈరోజు పోలీసు వారు ఈ ర్యాలీ తీయడం అనేది జరుగుతూ ఉంది. ప్లే కార్డ్స్ ప్లస్ మన బ్యానర్స్ పెట్టి ఈరోజు 3 రోడ్ల జంక్షన్ నుంచి ఇందిరాగాంధీ బొమ్మ వరకు ప్రజల్లో అవగాహన దీనికోసము ఈ ర్యాలీ అనేది తీయడం జరుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలా, ఎవరే కానీ ఇండ్లలో ఉంచి బయటికి రాకూడదు. అన్లెస్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప దయచేసి ఒక 20 డేస్ ఎవరే కానీ బయటకు రాకుండా ఇంట్లోనే ఏదైనా ఉంటే చూసుకోవాల్సిందిగా ప్రజలను రిక్వెస్ట్ చేస్తుంది. సదస్సు కోసము ఈరోజు పోలీసు వారు ఈ ర్యాలీ తీయడం అనేది జరుగుతూ ఉంది. ప్లే కార్డ్స్ ప్లస్ మన బ్యానర్స్ పెట్టి ఈరోజు 3 రోడ్ల జంక్షన్ నుంచి ఇందిరాగాంధీ బొమ్మ వరకు ప్రజల్లో అవగాహన దీనికోసము ఈ ర్యాలీ అనేది తీయడం జరుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలా, ఎవరే కానీ ఇండ్లలో ఉంచి బయటికి రాకూడదు. అన్లెస్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప దయచేసి ఒక 20 డేస్ ఎవరే కానీ బయటకు రాకుండా ఇంట్లోనే ఏదైనా ఉంటే చూసుకోవాల్సిందిగా ప్రజలను రిక్వెస్ట్ చేస్తుంది. సదస్సు కోసము
ఈరోజు పోలీసు వారు ఈ ర్యాలీ తీయడం అనేది జరుగుతూ ఉంది. ప్లే కార్డ్స్ ప్లస్ మన బ్యానర్స్ పెట్టి ఈరోజు 3 రోడ్ల జంక్షన్ నుంచి ఇందిరాగాంధీ బొమ్మ వరకు ప్రజల్లో అవగాహన దీనికోసము ఈ ర్యాలీ అనేది తీయడం జరుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలా, ఎవరే కానీ ఇండ్లలో ఉంచి బయటికి రాకూడదు. అన్లెస్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప దయచేసి ఒక 20 days ఎవరే కానీ బయటికి రాకుండా ఇంట్లోనే ఏదైనా ఉంటే చూసుకోవాల్సిందిగా ప్రజలను రిక్వెస్ట్ చేస్తాం. సదస్సు కోసము సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుపై రాజేంద్ర నగర్లో సంబరాలు చేసుకున్నారు. సాగర్లో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై 18,000 ఓట్ల అధిక మెజార్టీతో గెలవడంతో సంతోషం వ్యక్తం చేస్తూ రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నేతృత్వంలో టీఆర్ఎస్ నేతలు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. తిరుపతి ప్రజలు టీడీపీ కుట్రలను తిప్పికొట్టారని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఊహించిందేనన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు తిరుపతి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారని, ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించడంపై హర్షం వ్యక్తం చేశారు. రెడ్డి గారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి పాలనకు మెచ్చుకొని కానుకగా ఇచ్చిన తీర్పు అని మేము ముందే చెప్పాము ఇస్తారని. అదేవిధంగా ఈరోజు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో సుమారుగా ఇంకా పూర్తి కాలేదు కొన్ని ఓట్ల లెక్కింపు సుమారుగా ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 2,50,000 లీడింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారు ఉన్నారని మాకు ఇప్పుడు దాకా వస్తున్న దీని ప్రకారం ఇంకా సుమారుగా 3 లక్షల చిల్లర ఓట్లు 2,80,000 ఓట్లు లెక్కింపు జరగాల్సి ఉంది. కానీ ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు వాళ్ళు ఇచ్చిన తీర్పుకి వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరూ కష్టపడి ముఖ్యమంత్రి గారి అభివృద్ధి సంక్షేమ పాలన 2 సంవత్సరాల నుంచి ఎట్లా ఉంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. కాబట్టి ఈరోజు ఈ మెజార్టీతో మన పార్లమెంట్కి, తిరుపతి పార్లమెంట్ నుంచి మన అభ్యర్థి గెలుస్తున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 1.5 సంవత్సరంలోనే 90%
టోటల్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. కాబట్టి ఈరోజు ప్రజలు మన ముఖ్యమంత్రి గారి మీద, మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల మీద నమ్మకం పెట్టుకొని మనకి తీర్పు ఇచ్చారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా మనం ఎంతో సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారి పథకాలను, సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలని అమలు అయ్యేట్టు, ప్రజలకిచ్చి చేరువయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై, ప్రతి నాయకుడిపై మనందరం. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ బీభత్సం సృష్టించింది. ఒకసారిగా గ్యాస్ లీక్ అయి పేలడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. దీంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడలో సేవా భారతి ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ కార్పొరేటర్ సంగీత, బీజేపీ నాయకులు మల్లారెడ్డి, విజయ్ కుమార్, కిరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేయడం చాలా సంతోషకరమని, ప్రతి ఒక్కరికి ఈ రక్తదాన కార్యక్రమం నిర్వహించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని బీజేపీ నాయకులు అన్నారు. ఈరోజు సేవా భారతి ఆధ్వర్యంలో, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ హైందవ నగర్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి యువకులంతా కూడా ఈరోజు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఏదైతే వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే 60 రోజుల నుంచి 90 రోజుల వరకు బ్లడ్ ఇవ్వడానికి ఉండదు. కాబట్టి ఈ రోజుల్లోనే ఖచ్చితంగా యువకుల నుంచి బ్లడ్ తీసుకొని మిగతా పేషెంట్లకు అవసరం. కాబట్టి ఖచ్చితంగా యువకులంతా కూడా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా 80 నుంచి 120 వరకు యువకులు బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బ్లడ్ కూడా ప్రాణదాతలు, వీళ్ళు బ్లడ్ ఇచ్చే వాళ్ళంతా కూడా ప్రాణదాతలు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడైనా సేవా భారతి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ఎక్కడైతే విపత్తు జరుగుతుందో అక్కడ ముందుండి పనిచేస్తుందని చెప్పేసి మనం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అనుమతి ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేయడం జరుగుతుందని కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడలో లక్ష్మీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలను అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల ఆసుపల్లిగూడ ఎల్గొండగూడ గ్రామ పంచాయతీలో ఎగ్ వే కంపెనీ వలన పొల్యూషన్ కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాలు నాశనం అవుతున్నాయని అన్నారు. నీరు త్రాగడానికి పశువులు కూడా రావడం లేదని, ఆ నీళ్లు తాగడం వలన అనారోగ్యానికి గురవుతున్నాయని, బోర్ వాటర్ పొల్యూషన్ కావడం వలన పంటలు కూడా పండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, మిరప ఏ పంట వేసినా పొల్యూషన్ వాటర్కి పంటలు నాశనం అవుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే ఊరు చచ్చిపోతుంది. ఈ విషయం సర్పంచ్ తెలుసు. సర్పంచ్ ఇంటి పక్కనే, సర్పంచ్ గారు ఇంటి పక్కనే ఫ్యాక్టరీ. సర్పంచ్ ఏమన్నా మంచి చేస్తాం బిడ్డ చెప్తాను నేను చెప్పి ఇప్పుడు ఫోన్ చెప్తా అంటాడు. ఎక్కువ ఉన్న ఈటిప్ కూడా ఉన్న ఫోన్ చేసిన ఏమైనా వాసన వస్తుంది అన్న, నాకు ఒక 10 నిమిషాలు అన్న, నేను ఇప్పుడే బాగా చేస్తాను, నేను ఇప్పుడు 10 నిమిషాలు కంప్లీట్ చేస్తాను. అప్పుడు చేస్తాడు మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ లేను నాకు పక్కనే పొలం ఉన్నది. మేము ఎట్లా చేయాలి? ఊళ్ళకి ఎత్తుకొచ్చుకొని కూలి మనుషులను రమ్మంటే ఊళ్ళకి కూలీలకు నీళ్ళు తెచ్చిపోయాలి. మేము ఇక్కడ మేము చేనులో నీళ్ళు పెట్టుకొని 20 ఏళ్ళ దినం అయితే నాకు బోర్ వేసి వాటర్ గంట ప్రమాణం చేసింది మమ్మల్ని. 4 బోర్ల కడిగితే ఒక్కసారి నీళ్ళు తాగలేదు. ఊళ్ళకి తెచ్చుకొని కూలీలకు మేము నడుపుకుంటున్నాం. ఇవి తీసుకొని పోయి అంతరం గేట్ కాడ పోయి తాపుకొస్తున్నాం. ఆడ చెడ్డం కాడ ఈ నీళ్ళు అసలు తాగలేదు సారు. పొలాలన్నీ నష్టపోతున్నాయి. పొలాలకి మేము ఎట్లా చేయాలి? ఊళ్ళకి ఎత్తుకొచ్చుకొని కూలి మనుషులను రమ్మంటే ఊళ్ళకి కూలీలకు నీళ్ళు తెచ్చిపోయాలి. మేము ఇక్కడ మేము చేనులో నీళ్ళు పెట్టుకొని 20 ఏళ్ళ దినం అయితే నాకు బోర్ వేసి వాటర్ గంట ప్రమాణం చేసింది మమ్మల్ని. 4 బోర్ల కడిగితే ఒక్కసారి నీళ్ళు తాగలేదు. ఊళ్ళకి తెచ్చుకొని కూలీలకు మేము నడుపుకుంటున్నాం. ఇవి తీసుకొని పోయి అంతరం గేట్ కాడ పోయి తాపుకొస్తున్నాం. ఆడ చెడ్డం కాడ ఈ నీళ్ళు అసలు తాగలేదు సారు. పొలాలన్నీ నష్టపోతున్నాయి. ఇక్కడ భూమి నాటేసాం సార్. ఇండ్లకు ఎక్కువ నీళ్ళు కలుషితమైనవి. వరేస్తే ఒక మనిషి నాటేస్తే 15 రోజులు వేసింది నాటు. కూలీలు పిలిస్తే ఎవరు రాలేరు. ఒక మనిషి వేసింది. మేము రామంటారు. అక్కడ పోతే ఎవరు దేరుకోయినా పయాసల దేరుకోతే లంచాలు తింటుర్రు. అడుగు వరకు చేస్తామంటారు కానీ చేస్తలేరు. కూలీలు వాసనకు ఎగ్గే వాసనకు ఎవరు వస్తలేరు. దాని నుంచి మా పరిష్కారం ఇదంతా మొత్తం మాది 36 ఎకరాల భూమి. దానికి పరిష్కారానికి మేము ఆత్మహత్య చేసుకోవాలా? మరి ఇట్లా పరిస్థితి మీరే బాగు చేయాలి సార్. ఇంకోటి ఏంటంటే ఈ చిల్లర గిట్ట పోతున్నాయి సార్. ఇవే నీవు వానాకాలం వస్తే చిల్లరకు నీళ్లు పోతున్నాయి మొత్తం. చాప చిల్లరకి ఈటీప్ నుంచి వాసనకు ఈటీప్ కాడిపోతే అసలు మేము కలిసినప్పుడల్లా నాటేసినప్పుడు పత్తి కానీ పత్తిత్తులు పెట్టేటప్పుడు కానీ వరి కలిసేటప్పుడు కానీ మనుషులను పిలిస్తే మీ చేను కాడికి మేము రాము, మీ తానా ఎక్కువ కంపెనీ ఉన్నది, మీ కంపెనీ పొడితే వాసన వస్తుంది, మేము రాము, మీ నుంచి మేము గిట్ట చచ్చిపోవాలా అంటారు. రామంటారు. మీరు దాని నుంచి ఏదైనా సహకారం బంద్ చేయాలని కోరుతున్నాము. లంచ్ ఆ మధ్యలో అడిగితే మొత్తం లంచాలు తీసుకుంటారు. బంద్ చేస్తామంటారు, వాసన బంద్ చేస్తామంటారు, బంద్ చేస్తలేరు. మొత్తము చిల్లరకు నీళ్ళు అన్నీ పోతున్నాయి. ఎక్కువ మొత్తం పోయి దాని నుంచి దేశానికి ఊరు చాబాద్ మండలం మొత్తం గిట వచ్చేస్తుంది ఈ రోగము. దీనికి పరిష్కారం మంచిగా చేస్తే ఊరంతా. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ స్మార్ట్ సిటీని 38 కోట్ల రూపాయల నిధులతో నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని కమిషనర్ దినకరన్ తెలిపారు. కార్పొరేషన్ పాత భవనం తొలగింపు పనులను పరిశీలించిన ఆయన త్వరలోనే కొత్త భవనం కోసం చర్యలు చేపడతామని చెప్పారు. నూతన టెక్నాలజీని వినియోగించి పాత భవనం తొలగింపు చేపడుతున్నామని తెలిపారు. నమస్కారం. మన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మన స్మార్ట్ సిటీ ద్వారా ఒక కొత్త బిల్డింగ్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 38 crores ఈ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. కమిటీ టు అప్రూవల్
రాగానే ఇక్కడ పని కూడా కొత్త బిల్డింగ్ పని కూడా మనం మొదలు పెడతాము. సో దీనికి మన ఇక్కడ ఉన్న ఆఫీస్ మనం వేరే లొకేషన్స్లో మనం షిఫ్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ అంటే శ్రీ శక్తి భవన్ 44 వార్డులో మనం పెట్టాము. దీని తర్వాత ఇక్కడ ఉన్న ఓల్డ్ బిల్డింగ్, పాత బిల్డింగ్ అదే మనం డిమాలిష్ చేస్తున్నాము. దీంతోపాటు ఇక్కడ ఉన్న అన్ని వాల్యుబుల్ ఐటమ్స్ కూడా మనతో పాటు తీసుకువెళ్తున్నాము. అదే ప్రిజర్వ్ కూడా మనం చేస్తున్నాము. మళ్ళీ కొత్త బిల్డింగ్ అయిన తర్వాత ఆ పాత ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ ఐటమ్స్, అది మనం మళ్ళీ కొత్త బిల్డింగ్లో మనం ఇన్స్టాల్ చేస్తాము. దీంతోపాటు చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఉన్న అన్ని ఆ గ్రీనరీ మనం ఈ డిస్ట్రాయ్ చేయట్లేదు. ఇక్కడ ఉన్న మొక్కలు, ఇక్కడ ఉన్న ఈ చెట్లు అన్నీ 1 by 1 వేరే ప్లేసెస్కి మనం షిఫ్ట్ చేస్తున్నాము. మన కొత్త ఆఫీస్కి కొన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ పెద్ద ట్రీస్ కూడా మన కొత్త ఫామ్ అయిన ఈ అక్షర స్కూల్ దగ్గర, రోడ్ దగ్గర మనం ఒక కొత్త మంచి టెక్నాలజీ వాడుకొని ఈ ట్రీ అలానే అక్కడ షిఫ్ట్ చేస్తున్నాము. దీనికి టెండర్ కూడా మనం పాస్ చేసాము, ఫ్లోట్ అయింది అండ్ పాస్ చేసాము. ఇది కూడా త్వరగానే మనం చేస్తున్నాము. సో ఈ పని ఒక 1 to 2 వీక్స్లో పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ ఒక 1 month లోపల ఇక్కడ ఒక శంకుస్థాపన చేసి, కొత్త బిల్డింగ్ కోసం శంకుస్థాపన చేసి లాంచింగ్ స్టోన్ పెట్టుకొని మనం ఈ కొత్త బిల్డింగ్ ముందుగా తీసుకువెళ్ళి అది కూడా త్వరగా హార్డ్లీ ఒక 1 yearలో అది కూడా కన్స్ట్రక్ట్ అయ్యే విధంగా మనం చూసి కాకినాడ ప్రజల కోసం ఒక మంచిగా పెద్దగా స్మార్ట్ బిల్డింగ్ మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకొని ప్రజలకి ఈ కొత్త బిల్డింగ్ నుంచి ఒక మంచి మంచి ఆప్షన్స్ కూడా, మంచి సజెషన్స్ కూడా ఇవ్వాలి. అదే నేను అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ టోల్ గేట్ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై టోల్ సిబ్బంది టోల్ గేట్ వద్దే ధర్నా చేయడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా టోల్ సిబ్బంది మాట్లాడుతూ ఫాస్టాగ్ విధానం అమల్లోకి రావడంతో సిబ్బందిని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బసంత్ నగర్ హెచ్కేఆర్ టోల్ గేట్లో 120 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నామని అన్నారు. ఫాస్టాగ్ విధానంతో తమను ఒక్కొక్కరిగా విధుల నుండి తొలగిస్తున్నారని చెప్పారు. లేదంటే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ మరణాలు మనుషుల్లో మానవత్వాన్ని నాశనం చేస్తున్నాయి. కరోనాతో మరణిస్తే కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. కడప జిల్లాలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందారు. అయితే ఎవరు ముందుకు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. సిబ్బంది ఔదార్యాన్ని పలువురు ప్రశంసించారు. మృతి చెందడం జరిగింది. కానీ పక్కన ఎవరు కానీ గమనించడం జరగలేదు. పక్కన వాళ్ళు రాత్రి 9 గంటలకు వెళ్ళి చూడడం జరిగింది. వెంటనే వాళ్ళ బంధువులకు కడప ఆర్టీసీ బస్టాండ్ దగ్గర సమీపంలో కొంతమంది ఉన్నారు, మరియు సిద్ధవటంలో ఉన్నారు. వాళ్ళు ఎవరే కానీ ఆ బాడీని తీసుకెళ్ళడానికి ముందుకు రాలేదు. కనీసం చూసేదానికి కూడా ముందుకు రాలేదు. మేము ఉదయం మా కార్పొరేషన్ సిబ్బంది మరియు శానిటేషన్ స్టాఫ్ అందరం కలిసి సాంప్రదాయబద్ధంగా అతన్ని తీసుకెళ్ళి మాసాపేటలోని శ్మశాన వాటికలో సాంప్రదాయబద్ధంగా అతన్ని మేము ఖననం చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన మా వార్డు వాలంటీర్లకు
సచివాలయ సిబ్బందికి, రవీంద్రనగర్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం. సాగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన పార్టీ అభ్యర్థి నోముల భగత్. సీఎం జగన్పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్. వైద్య ఆరోగ్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేయడం లేదని విమర్శ. ఏలూరులోని సద్భావన మెడికల్ దుకాణంలో తనిఖీలు. అవకతవకలు గుర్తింపుతో మెడికల్ షాప్ను సీజ్ చేసిన అధికారులు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన సదస్సు. కరోనా కట్టడికి స్వీయ నిర్బంధం అత్యవసరమని స్పష్టం. సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు. రాజేంద్రనగర్లో సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు. V3 వీక్షకులకు మనవి. కరోనా నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించండి. శానిటైజర్లను మీ పాకెట్లోనే ఉంచుకోండి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి. కరోనా నుంచి తప్పించుకోండి. మీరు మీ కుటుంబాన్ని రక్షించుకోండి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్తే.